మన నారిగాడు చెప్పినట్టే చేశాడే. పోలీసు అవలేక దొంగ అయినట్టున్నాడు. జనం తరుగు. ఒరే నారిగా, నేను ఒక బాధ్యత గల ఫోటోగ్రాఫర్ని. నా కళ్ళ ముందు ఇలాంటి తొట్టి దొంగలంతా ఉంటాను వీల్లేదు. మర్యాదగా చట్టానికి లొంగిపో, లేకుంటే నేనే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసి పోలీస్ స్టేషన్ అంటించొస్తాను. లొంగిపోరా. ఇంట్లో వాళ్ళందరికీ నేను దెబ్బతినాలని ఆశ. చూడండి, మీ కళలు మండి నేను దొంగను కాలేతో వచ్చి ఇప్పుడు నేను మామూలు మనిషిని కాదు, పోలీసుని. పోలీసులు మామూలు మనుషులు కాదని మాకు తెలుసులేవాయ్. నాన్న జోక్ చెక్ నాన్న, నేను సీరియస్ గా చెప్తున్నాను. అమ్మా ఏమిట్రా? అమ్మా, నేను పోలీస్ గా సెలెక్ట్ అయ్యానమ్మా. ఒరే నా కన్నా నా బున్నాల చిన్న, నేను పోలీస్ గా సెలెక్ట్ అయ్యారా. థ్యాంక్ యూ రా. చేస్తున్న పని ఆ పశువుల చేతులు ఎందుకు అనుకుంటున్నావు? ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? వదిలు వదిలు వదిలు. వాటిలో చాలా పని ఉందిరా. ఇప్పుడు వచ్చిన ప్రమోషన్ కాదు, ఇంకా 3 ప్రమోషన్లు రావాలి. వాడి పవర్ అంతా నువ్వే వాడేసుకుంటే ఎలాగా? తప్ప రే, ఓ ప్రశ్న జవాబు చెప్పు. షార్ట్ అడుగుతారు, షార్ట్ కూడా చెప్పాలి. షార్ప్నెస్ ఇస్ మెయిన్. పొట్లకాయలా ఉన్నవాడివి పోలీస్ గా సెలెక్ట్ అయ్యావంటే అది మనకు పెట్టిన కర్మ, డిపార్ట్మెంట్ కి పెట్టిన కర్మ అక్కడ అడుగు. కాదు, దేశానికి పెట్టిన కర్మ. రై, వాళ్ళ బాబుల భూతంతా వేసుకున్న నీలాంటి వాళ్ళందరూ సెలెక్ట్ అవ్వబట్టే డిపార్ట్మెంట్ మొత్తం వీక్ అయిపోయిందిరా. ఓ హత్య జరుగుతుంది రండ్రా అంటే హత్య జరిగిపోయిన తర్వాత కానీ పోలీసులు రారు. ఓ రేపు జరుగుతుంది రండ్రా అంటే రేపు అయిపోయిన తర్వాత కానీ పోలీసులు వస్తారు. ఓ చోట దొంగతనం జరుగుతుంది అంటే మొత్తం దొంగలు పారిపోయిన తర్వాత కానీ పోలీసులు రారు. మరి వచ్చారా, మిగిలిన వస్తువులన్నీ వాళ్ళే పట్టుకుపోతారు. దీనికి అందరికి కారణం ఏంటి? అరే, నేనంటే బక్కబస్తాన్ని సెలెక్ట్ చేయడం బట్టి ఒక దొంగను పట్టుకోవాలంటే 300 మంది పోలీసులు కావాల్సి వస్తుంది. నాకు తెలియగలుగుతాను. నాలాంటి బ్రహ్మాండమైన పర్సనాలిటీస్ వదిలేసి నేనంటే బక్క వదలందరినీ పోలీసుగా సెలెక్ట్ చేస్తే ఈ రాష్ట్రానికి రక్షణ ఉంది, ఈ దేశానికి భద్రత ఉంది, ఈ ప్రపంచానికి మనుగడే ఉంది. అసలు పోలీస్ సెలక్షన్కే మీనింగ్ పోతుందిరా. ఇలాంటి వాళ్ళందరూ సెలెక్ట్ అయితే అసలు దేశం మొత్తం నీరు గారిపోతుంది. అసలు ప్రపంచం అంటే వస్తున్నా. ఇదేనా వీళ్ళు? కాదు, హనుమాన్ టెంపుల్. అమ్మో ఆంజనేయ. పిచ్చి ప్రశ్నలు నా వెనకలేరా. అలాగే తొందరగా. అలాగే అలాగే. దిక్కు చూడుకురా. అలాగే. ఎవరది? కాదు, మా అమ్మమ్మ. సరే త్వరగా. ఇక్కడ కాదు, వేరే చోటు దాకు. ఎవరంటే మాట్లాడవే? అదే అమ్మమ్మ, టీవీ సరిగ్గా పనిచేయలేదని ఫోన్ చేస్తే కంపెనీ వాళ్ళు మెకానిక్ పంపించారు. మరి ఆ మాట చెప్పినావడే? ఎందుకు పాకుతున్నా? అదే, అది ఆర్మీలో చేరుదాం నేల మీద పాకడం ప్రాక్టీస్ చేశా. టచ్ పోకుండా ఉండడానికి అప్పుడప్పుడు టీవీ ముందు పాకుతుంటా. చెట్టుంది, లేచి త్వరగా విప్పో. బాగోదేమోనండి, పెద్దవారు మీ ముందు ఇంత మొహమాటం పనికిరాదు. త్వరగా. ఏంటో తెగ మొహమాట పెట్టేస్తున్నారు. బట్టలు కాదు, టీవీని. మెకానికే ముందు వాడి ఆ టీవీ సావను. అమ్మమ్మ, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, నీ దగ్గరుండి రిపేర్ చేస్తాగా. నాకు వేరే పనే ఉందిలేమ్మా. ఏమిటయ్యా నీ ప్రాబ్లమా? నాకేం తెలీదండి, అదే నా ప్రాబ్లం. అవును, టీవీ కనిపెట్టింది ఎవరండి? వాళ్ళ నెంబర్ ఎవరా? వాళ్ళతో డిస్కస్ చేస్తా. ఏమిటి, టీవీ కనిపెట్టిన వాడితో మాట్లాడితే తప్ప రిపేర్ చేయలేవా? నిజం చెప్పు, నీవు మెకానిక్ వా మెంటల్ గాడివా? మాట్లాడవే. అక్కాయ్, ఆ షాపోడు ప్లంబర్ ని పంపించి అరగంట అయిందంట. వచ్చాడా? అసలు నువ్వు టీవీ మెకానిక్ వా ప్లంబర్ వా? ప్లంబర్ వా, నిజం చెప్పు. మీరేదంటే అదే, నాకు అన్ని తెలుసు. వచ్చినాడా? మెకానిక్ కాదని చెప్పొచ్చుగా. ఆ టీవీ బిగించేసి బాత్రూమ్ లో నీళ్ళు ఆగిపోయి వెళ్ళి చూడు. అలాగే, మీరు వెళ్ళండి, నేను మేనేజ్ అయిపోతా. ఎలాగో చావు, నువ్వు రారా. ఎలాగైతేనే మీ ఇంట్లో సెటిల్ అయిపోయా. అమ్మ ఉంది. ఆంబోతు గుర్తుకేమని ఓటు వేయాలి, దామోదరరావు గారికి ఏమని ఓటు వేయాలి. ఓట్లు ఆడటానికి వస్తే ఇళ్లలో దూరి తలుపులేసుకుంటారేంటి? మనల్ని ఏమన్నా కుట్టోళ్ళు అనుకున్నారా, ముట్టోళ్ళు అనుకున్నారా? వాళ్ళని చూస్తే పారిపోరు సార్, ఉన్నంతలో దానా ధర్మాలు చేస్తారు. మనల్ని చూస్తే బందిపోడు దొంగలు అనిపించుండాలి. అందుకే నార్మల్ ఈ ఎలక్షన్ ప్రచారానికి వచ్చిన నాయకులు డాకు నాయుడులాగా కనిపించడం ఏంటయ్యా? ఏటా పెద్దకప్ప ఏంటోనయ్యా, నాకు బొత్తిగా అర్థం కావట్లేదు. వెనకటి రోజుల్లోనే క్యాండిడేట్ ని తీసుకొస్తే మేళతాళాలతో బ్రహ్మాండంగా రిసీవింగ్ చేసుకునేవారు. మరి నువ్వు మానభంగాలు చేయడానికి వచ్చిన దుర్మార్గుల్లా కనపడుతున్నావో ఏంటో. తలుపులు మూసుకుంటున్నారు. ఓ పని చెప్తావేంటి? ఏంటి? వెనక వైపుగా వెళ్ళి గోడలు కోట్లాడుతావేంటి? అప్పుడు ఖచ్చితంగా బందిపోటీ అనుకుంటారు. నేను దానికన్నా గొంతెత్తి దీనంగా ఏడ్చి అడుక్కోవటమే ఎంటెన్గా ఉంటది. అమ్మలారా, బాబులారా, ఓట్లు దానం చేయించండి బాబు.
పాపం పదవి లేక మా దామోదరం బాబు నకనకలాడిపోతున్నాడు. మీ ఇంట్లో ఓట్లన్నీ మాకే ధర్మం చెయ్యండి బాబు. అడుక్కుంటాం అంటే మరీ అలా ముట్టోళ్ళకి అడుకుంటాం కదయ్యా. నువ్వు ఆపు. పెద్దలారా, మీ పవిత్రమైన ఓటు నాకే అనగా ఈ ఆంబోటుగా వేసి నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ గెలిపించాలి. అరే ప్రభు, అమలాపురం వచ్చేసారా? కృషి గురించి ఎవరిని అడిగినా ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియట్లేదురా. అరే, ఐటమ్స్ పెట్టింది పేరు పెద్దాపురం, పక్కనే ఉంది. ఈ రాత్రికి వెళ్ళి చిల్లగా సర్వీస్ చేసుకొచ్చావంటే పొద్దున ఫ్రెష్ ఎత్తుకోవచ్చు. ఏమంటారా? రే వసంత్, ఏంట్రా చూడు, శృతి చీరా. ఇదో బాబు, రా చెప్పోయా. ఆపో ఆపోయా బాబు. రే ప్రభు, జాగ్రత్త చూసి. అరే పట్టుకోయా బాబు. అమ్మా, ఏమ్మా ఈ చీర ఎవరిది? సరేలే, చీర అంటే రేవుంటుంది. అమ్మని, ఈ చీర ఎవరిదంట? పొరుగురా. చచ్చండి రై, ఇదేంట్రా చీర అంటే పొరుగురా అంటది? ఇదేదో చెవిటి మేడంలా ఉంది. నువ్వు అడగరా. అమ్మా, ఈ ఊళ్ళో ఫోన్ ఎవరింట్లో ఉంది? ఫోన్ ఫోన్ మీకు పాపం. ఏంట్రా పట్టుకుంటూ ఫోన్ తెచ్చిందా? ఫోన్ చేయండి. ఏంట్రా ఫోన్ అడిగితే భోజనం పెట్టింది? ఇదో నేను తింటుంటాను కానీ నువ్వు మాట్లాడరా. అమ్మయ్యా, అదృష్టం అంటే ఇది. ఏంట్రా శృతి గురించి అడగరంటే ఇక్కడ తింటూ కూర్చున్నావా? చూడబ్బాయి, ఇది అమలాపురం, ఇక్కడ మనకు ఎవ్వరూ తెలియదు. ఎలాగూ చీర ఉతికి ఆరేసింది కనుక ఆ చీర శృతింటికి తీసుకెళ్ళడం ఖాయం. అప్పటి వరకు మనం ఇక్కడ ఎండలో ఉండి తీరాల్సిందే. మామా, ఆ సీకో గడి ముందు తెగ రెచ్చిపోయావు. దొంగతనం చేయడం మన వల్ల అవుద్దా? ఏదో ఫేస్ వేసుకుని వాడే దొంగ. దొంగతనాలు చేయగలింది మనం చేయలేమా? అయినా దొంగతనం ఏమన్నా బ్రహ్మ? ఈ విషయం ఎవరికి తెలియకూడదు. చెప్పండి సార్. ఈ 200 తీసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే సార్. అక్కడ సూట్ వేసుకుని బ్రీఫ్ కేస్ పట్టుకుని నిలబడి ఉన్నాడే పెళ్లిగడ్డం అతను. అతనికి కవర్ ఇస్తే నీకు ఆ బ్రీఫ్ కేస్ ఇస్తారు. అది తీసుకొచ్చి నాకు ఇచ్చే. అలాగే సార్. ఏంటి ఏమైంది? ఆహా, నాకు బ్రహ్మాండమైన స్మగ్లింగ్ కేసు దొరికింది. డెఫినెట్ గా డైమండ్స్ అయి ఉంటాయి. నేను ఆ పని మీద ఉంటాను. నువ్వు ఒక మంచి కారు కొట్టేసి డెన్కి వెళ్ళిపో, నేను వచ్చేస్తాను. ప్లీజ్ వెళ్ళు వెళ్ళు. మీ అమ్మాయిని ఆమె కారులోనే బంధించి పార్కింగ్ లో ఉంచాం. చూడు బాబు, ఇవి వేరుశెనక్కాయలే కదూ? అవును సార్. ఒక 500 రూపాయలకు వేరుశెనక్కాయలు. 500 రూపాయలకే? ఎవడన్నా 500 రూపాయలు వేరుశెనక్కాయలు కొట్టారా? కారు బాగుంది, ఆడ పెద్దోడిదై ఉంటుంది. ఆడాలి దీనికే ఉన్నాయి. ఇప్పుడు దేవుడేనా? ఎంటర్ ద డ్రాగన్. ఆ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఆ బ్యాగ్ మాకు రిటర్న్ ఇచ్చేయి. ఏమన్నా ఇచ్చేయి. ఏమన్నా అసలు పట్టుకోండి. ఎప్పుడు జారిపోయే బట్టలు పడతావు. ఆడ అలాంటి బట్టలు పడతాడని నీకెలా తెలుసు? అట్టెక్కడికి రా, డబ్బులు ఇక్కడ ఉన్నాయిరా. చూడు మరే 4 రాళ్ళు వెనకాల ఏమంటే నువ్వు చాలా రాళ్ళు ముందు తెచ్చుకున్నావు. రాళ్ళ